ఈ మధ్యన నాన్ వేసిన వీడియోస్ కనిపిస్తలేవు గదా! మీకేమైనా బొంద కనిపిస్తున్నాయా? లేదండి. బొందబెట్టిర్రు గదా! అందరూ కలిసి. ఆ! ఆ! అయినా చేసుకున్న కర్మలవి. హ్మ్. దేవుడిని తిట్టిండు, హ్మ్. పాతాళానికెళ్ళిపోయిండు. మన దగ్గరనే బ్యాన్ అయినాయి గదా! ఆయన వీడియోస్? ఇండియాలోనే బ్యాన్ అయినాయా? ఇండియా వేరే బ్యాన్ గాలే ఉన్నాయి. హ్మ్. కాకపోతే జనాల ఇంట్రెస్ట్ ఎళ్ళిపోయింది. అంటే ఇండియాలో మెజారిటీ హిందువులుంటరు. వాళ్ళ అవును. సెంటిమెంట్‌ని మీరు కొడితే ఎట్లా అయితది చెప్పండి? హ్మ్. చెప్పే పద్ధతుంటది. హ్మ్. ఆ పద్ధతి ఒక లిమిట్ క్రాస్ చేసింది కాబట్టి ఇప్పుడున్న ఆడియన్స్ అంతా ఆయనకి ఇష్టపడతలేదు చూడడం. హ్మ్. సో, వచ్చిన ఆడియన్స్ గూడా ఇప్పుడు ఆయన వ్యూస్ గూడా అన్ని 20,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా గాని 30,000, 40,000, 1,00,000 మంది చూస్తున్నారు. ఒకప్పుడు మిలియన్స్‌లో పోతుండే. అవును. ఇప్పుడు అంత గూడా పోతలేదు. అంటే దీని ప్రకారం ఏమర్థమైంది? ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా జ ఉన్న జనాలకి నచ్చింది చేయాలి గాని వాళ్ళ సెంటిమెంట్‌తో ఎప్పుడు ఆడుకోవద్దు. ఎందుకు నాన్ వేషన్‌కంత పొగరులాగా మాట్లాడడం అట్లా? పైసా. ఇప్పుడు ఎట్లుంటదంటే సోషల్ మీడియాలో నువ్వు ఎంత వైరల్ అయితే అంత పైసా. ఆడు ఒక మాట అన్నాడు. నా దగ్గర 8,00,00,000, 10,00,00,000 ఉన్నాయి అన్నాడు. ఏడికెళ్ళొచ్చినాయి? అదే గదా! యూట్యూబ్‌లోకెళ్ళొచ్చినాయి. అదే. సో, ఎంత వైరల్ ఉంటాడో అంత ఇన్‌కమ్ వస్తది. ఇప్పుడు నాకు గూడా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. సో, వైరల్ అయినప్పుడు పైసలు వస్తూనే ఉంటాయి. కంటిన్యూ 1 మంత్ వైరల్ ఉన్నా అనుకో నాకు గూడా రూ. 1,00,00,000 వస్తాయి. అంతే. అంతే అది.